అహల్యని సెల్లోకి లాక్కొస్తూ ఉంటారు కానిస్టేబుల్స్, పోలీసులందరూ కలిసి. అలా సెల్లోకి అహల్యని తీసుకెళ్తూ ఉంటే గౌతమ్ పరిగెత్తుకొని వచ్చేసి అహల్య చెయ్యి పట్టుకుంటాడు. కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇంకా గౌతమ్ని పట్టుకుంటే గౌతమ్ ఏమో అహల్య చెయ్యి పట్టుకుంటాడు. ఇక అందరూ వదిలించమని ట్రై చేస్తూ ఉంటారు. ఇక గౌతమ్ మాత్రం అహల్య చెయ్యి వదలడు. వద్దు ఎస్ఐ గారు, తనని సెల్లో వేద్దు ప్లీజ్ అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఏడుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు గౌతమ్. అహల్యని అలా లాక్కెళ్తూ ఉంటే గౌతమ్ చేయి పట్టుకోవడంతో గౌతమ్ చేతి మీద లాఠీలతో కొడతారు పోలీసులు. కొట్టేసరికి ఇంకా గౌతమ్ గారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది అహల్య. అహల్యని లాగి పడేస్తారు. అప్పుడే సెల్కి వెళ్ళి గట్టిగా తల గుద్దుకుంటుంది అహల్య. వెంటనే బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. గౌతమ్ అది చూసి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. గౌతమ్ని అలాగే లాక్కెళ్ళిపోతారు. అప్పుడే గౌతమ్ పరిగెత్తుకొని వచ్చేసి తన నుదుటికి ఇది గాయం అవుతుంది కదా, ఏం కాదు అని అంటూ ఇలా క్లీన్ చేస్తూ ఉంటాడు. వెంటనే మళ్ళీ వచ్చి అందరూ లాక్కెళ్తారు. వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళి కారులో కూర్చోబెట్టాక కూడా గౌతమ్ ఆగకుండా మళ్ళీ కారులో నుంచి దిగి ప్లాస్టర్ తనకి దెబ్బ తగులుతుంది కదా, గాయం అవుతుంది కదా, దానికోసం బ్యాండేజ్ తీసుకొని పరిగెత్తుకొని కారులో నుంచి తీసుకొని వచ్చేస్తాడు. వచ్చి అహల్యకి నుదుటన అలా పెడుతూ ఉంటాడు. అహల్య కోసం అదంతా చేస్తూ ఉండటం చూసిన అతిథి ఒక్కసారిగా షాక్ అవుతుంది. గౌతమ్ వైపు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ ఏడుస్తూ అహల్యకి అలా బ్యాండేజ్ పెడుతూ ఇలా అంటాడు, ఏం కాదులే నీకు అని అంటూ చెప్తూ ఉంటాడు. అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అహల్య షాక్లో ఉంటే ఇంకా తను అలా బాధగా చూస్తూ ఉంటుంది గౌతమ్ వైపు. ఇక తను మాత్రం ఏడుస్తూ గౌతమ్ చాలా బాధపడుతూ ఉంటాడు అహల్య కోసం. వెంటనే ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ ఎస్ఐ గారు, తనని వదిలిపెట్టండి ప్లీజ్, మీకు దయచేసి దండం పెడతాను, వదిలిపెట్టండి అని గౌతమ్ ఏడుస్తూ ఉంటాడు. గౌతమ్ని చూసి అందరూ కుటుంబ సభ్యులంతా షాక్ అవుతారు. గౌతమ్ని అలా చూస్తూ అహల్య కూడా చాలా బాధపడుతూ ఉంటుంది.